Hi children, welcome back to Krishnavatharam. So, in yesterday's episode, we saw, how Salva was killed. Now, we have seen about the enemies of Krishna. Now, let us see about a friend of Krishna. So, today we are going to see about Sudama or Kuchela. Sudama is also called Kuchela. So, Krishna had a childhood friend named Sudama. So, Sudama was a very poor Brahmin. పిల్లలు మనము నిన్నటి ఎపిసోడ్లో కృష్ణుడు సాల్వరాజుని చంపడం చూసాం నాన్న. మరి ఈరోజు ఎపిసోడ్లో కృష్ణుడి మిత్రులైన సుదామ గురించి చూడబోతున్నాం. ఓకేనా? మిత్రుల్ని ఎలా ఉన్నాడు కృష్ణుడు, ఎనిమీస్తో ఎలా ఉన్నాడు, శత్రువులైనటువంటి రాజుల్ని ఎలా శిక్షించాడు, మిత్రులైన వాళ్ళని ఎలా కాపాడాడు అనేది మనం చూడాలి. సో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నది కుచేలుని గురించి. కుచేలుడికి చిన్నప్పుడు సుదామ అంటారు. అతను ఇతనితో పాటు కృష్ణుడితో పాటు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించారన్నమాట. సో పెద్దవాడైనాక కృష్ణుడేమో రాజయ్యాడు. కానీ సుదామ ఒక బీద బ్రాహ్మణుడుగా తన భార్యను, తనకు చాలామంది పిల్లలు, ఆ పిల్లలను పోషించలేక చాలా బాధలు పడుతూ ఉన్నాడన్నమాట ఈ పేద బ్రాహ్మణుడు అయినటువంటి కుచేలుడు. సో కుచేలుని భార్య ఒకరోజు కుచేలుతో అన్నదంట, స్వామి, మీ యొక్క బాల్యమిత్రుడైనటువంటి కృష్ణుడు రాజు కదా, మరి ఒక్కసారైనా మీరు వెళ్ళి ఆయనని అడిగి లేక ఆయన్ని కలిసి మన యొక్క ఈ పరిస్థితిని వివరించవచ్చు కదా, ఆయన మనకేమైనా సహాయం చేస్తాడేమో అంటే, చీచి, నా బాల్యమిత్రుడి దగ్గరికి వెళ్ళి మనము నా స్నేహాన్ని పాడు చేసుకోలేను, డబ్బుల గురించి సంపద కోసం నేను అతన్ని యాచించలేను, అలా చేయడం తప్పు అన్నాడు కుచేలు. కానీ ఆమె అప్పుడప్పుడు అలాగే చెప్తూ ఉండేది. ఒకరోజు వాళ్ళకి పిల్లలు చాలా బాధపడుతున్నారు, తినడానికి ఏమీ లేదు, చాలా దారిద్ర్యం అనుభవిస్తున్నారన్నమాట. అప్పుడు ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. సో మళ్ళీ భర్తకు చెప్పింది. సో చిల్డ్రన్, Sudama was the childhood friend of Krishna. They all had their education with the same guru. Okay, in the same Gurukul they were taught. So Sudama and Krishna were best friends in that time. So one day Sudama's wife asked Sudama to go and ask Krishna to help them. But Sudama said that he did not want to go to Krishna and ask him to give something to him. So he did not like that because he was a friend. So he did not want to go to his friend and ask for money. So he avoided going there. But as their poverty was going beyond, they could not bear the poverty. They had nothing to eat in the house. So all this made Sudama to think about it again. So his wife again told him to go and see Krishna. So this time Sudama had to obey her. So what shall I take to see Krishna? I also want to go and see him. But what shall I give him? What shall I offer him? Sudama asked. సో పిల్లలు, నేను కృష్ణుడిని చూడ్డానికి వెళితే నేను ఏమి తీసుకెళ్ళాలి? నా దగ్గర ఏమీ లేదే, నేను కృష్ణుడిని ఒట్టి చేతులతో ఎలా చూడ్డాను అని అడిగాడు. అప్పుడు ఆమె ఇంట్లో అక్కడ ఇక్కడ బుడికి ఒక 4 పిడికిల అటుకులు దొరికాయి ఆమెకి. సో ఆ అటుకుల్ని సుదామ యొక్క బట్టలు చిరిగిన వస్త్రాలే కట్టుకున్నాడనమాట సుదామ. ఆ చిరిగిన వస్త్రంలోనే ఒక మూలకి ఆ అటుకుల్ని మూటగట్టి ఇచ్చింది. So children, Sudama asked his wife to give something to take to Krishna, but they didn't have anything rich to give it to Krishna. So she had only some few rice, that is pouched rice, children.
So pouched rice is called atukulu, aval. Okay. So atukulu or aval. So that was what she had. So automatically she took them and poured them in the torn, what do you call, the angavastram, what he was wearing. Kuchela's angavastram was torn, and she packed that in one corner. She knotted the pouched rice, and Kuchela started to go to Dwaraka. So Kuchela went to Dwaraka. He was stunned to see the riches of Dwaraka, the beauty of Dwaraka. So Kuchela was very happy to see all this. సో పిల్లలు, కుచేలుడికి తన భార్య ఒక మూట కట్టించింది అటుకుల్ని. ఆ అటుకుల్ని తీసుకొని కుచేలుడు బయలుదేరాడు ద్వారకకి. ద్వారకకు చేరుకోగానే ద్వారకను చూసి సంభ్రమాశ్చర్యాలతో అతను చూస్తూ ఉండిపోయాడనమాట. ఎంత బాగుంది ఈ నగరం అని చెప్పేసి. అలా 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 అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు. అంతఃపురం దగ్గరికి అతను వెళుతూ ఉంటే కృష్ణుడు రుక్మిణీదేవితో కూర్చొని అలా అలా మాట్లాడుతూ సంతోషంగా గడుపుతూ ఉన్నాడంట. ఆ సమయంలో కృష్ణుడు దూరం నుంచి కుచేలుడు వచ్చేది గమనించాడు. సో వెంటనే కృష్ణుడు పైనుంచి దిగి పరుగు పరుగున వచ్చాడనమాట. సో ఇక్కడ కూడా అందరూ కృష్ణుడి ఇంటిల్లిపాది కూడా వచ్చారనమాట. సో ఎప్పుడైతే కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి దూరం నుంచి చూశాడో ఇద్దరు స్నేహితులు ఎంతో సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. సో చిల్డ్రన్, when Kuchela came near the palace, Krishna saw him coming from far. So Krishna was sitting along with his wife Rukmini, and they had a happy conversation. But immediately, as soon as Krishna saw Kuchela coming, he ran down to meet Kuchela. So when he saw Kuchela in front of him, both the friends embraced each other, and they were happy, and they had the happiness brought tears in their eyes, which we call Ananda Bashpa. So children, they were very happy, and the entire family of Krishna also came and gave their respects to Kuchela. And the servants in the palace were surprised to see Krishna going and embracing a poor Brahmin. So Krishna brought Kuchela back to the palace and made him sit on the Hamsatulika Talpam. It is the royal bed of Krishna. So he made Kuchela sit there. కృష్ణుడు పరుగున వెళ్ళి కుచేలుని ఆలింగనం చేసుకొని ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఆ యొక్క ఇద్దరు స్నేహితులు చిన్ననాటి ఆ జ్ఞాపకాలతో ఒకరినొకరు కౌగిలించుకొని కృష్ణుడు కుచేలుణ్ణి అలాగే తీసుకొచ్చి తన యొక్క హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టుకొని అతడి పక్కనే కూర్చొని మాటలు చెప్తూ ఉన్నారంట. వాళ్ళిద్దరూ చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారంట. మరి ఏమైతుంది ఇక్కడ? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరబ్బా ఈ పేద బ్రాహ్మణుడు చిరిగిన బట్టలు వేసుకొని ఉన్నాడు, మా రాజు అయిన కృష్ణుడేంటి ఇలా వెళ్ళి ఆయన్ని లాక్కొని రావడం, ఆయన్ని పిలుచుకొని రావడం, ఇదంతా ఏమిటబ్బా అని వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంత గౌరవ మర్యాదలా ఇతన్ని కూర్చోబెట్టి ఆయనకి కాళ్ళు గడగడానికి నీళ్లు తీసుకొచ్చి అతని కాళ్ళు గడిగారు, ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు. సో what did Krishna do, children? He made Sudama sit on his royal cot and asked his wife to bring water, and they washed the feet of Sudama, and Krishna had the water sprinkled on his head, and they paid all the respects. They gave him good food, they gave him good dress and everything. So but Krishna saw a little knotted, something in the Kuchela's Angavastram. So Krishna asked, but Sudama was not happy, and Sudama was not able to give that, as it was only pouched rice. He felt ashamed to give it to Krishna, but Krishna knew what was there and what was the position of Sudama, and he knew everything.
Sudama. And Krishna thought that Sudama didn't ask me any time for riches. He never asked me for anything. So this time I must give him riches as much as he can enjoy. So Krishna had decided to give him. And now what did he do? He opened the knot and took out the pouched rice, and Krishna took a fistful of these pouched rice and he put them into his mouth. But when he was about to take the second fist, now Rukmini Devi held Krishna's hands and not allowing him to eat again. You know why, children? I will tell you this. Now, పిల్లలు, కృష్ణుడు సుధాముడి యొక్క అంగవస్త్రానికి ఉన్నటువంటి ఆ చిన్ని మూటను చూశాడు. ఏముంది అందులో అంటే ఇతను సిగ్గుపడుతున్నాడు అనమాట. కుచేలుడు సిగ్గుపడుతున్నాడు. అరే ఏంటి ఇది, వీళ్ళేమో నాకు ఇంత భోగభాగ్యాలతో ఎంతో బాగా చేస్తూ ఉంటే ఈ చిన్ని కానుక నేనేమిస్తాను కృష్ణుడికి అని తన సిగ్గుతో దాచిపెట్టుకుంటున్నాడు అనమాట. కానీ కృష్ణుడే తీసి ఆ మూట విప్పి ఏముంది అందులో చూసి, ఆహా నాకెంతో ఇష్టమైనటువంటి అటుకులు అని చెప్పి అతను ఆ అటుకుల్ని ఒక పిరికెడు తీసి నోట్లోకి వేసుకున్నాడంట. ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడు ఒక పిరికెడు నోట్లోకి వేసుకున్నాడో అక్కడ కుచేలుని ఇల్లు వాకిలి అంత బంగారుమయమైపోయింది. కుచేలుడి యొక్క చిన్న గుడిసె పెద్ద మహల్గా మారిపోయింది. కుచేలుడి భార్య ఒంటి నిండా నగలు, మంచి మంచి పట్టు వస్త్రాలు, పిల్లలకి బట్టలు, పిల్లలకి బంగారము, ఇల్లంతా మంచిగా, ఇంట్లో నౌకర్లు చాకర్లు, ఇలాగా అంత ఎంతో వైభోగం ఏర్పడిపోయింది కుచేలుని ఇంట్లో. ఇక్కడ ఎప్పుడైతే కుచేలుడు మళ్ళీ తీసుకొని నోట్లో వేసుకోబోయాడో అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడు చేయి పట్టుకునింది, వద్దని సైగ చేసింది. అప్పుడు ఎందుకంటే ఒకవేళ కృష్ణుడు రెండవసారి కూడా అటుకులు తిని ఉంటే కృష్ణుడు రుక్మిణీదేవి కూడా కుచేలుని ఇంట్లో వాళ్ళ ఇంట్లో రుక్మిణీదేవే వాళ్ళకు నౌకరీగా వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అందుకని సో అంత సంపద వచ్చేస్తుంది వాళ్ళకి, ఈ భూమిలో లేనంత సంపద వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి కృష్ణుణ్ణి తినొద్దని రుక్మిణీదేవి వారించింది. సో వెన్ కృష్ణ వాజ్ అబౌట్ టు ఈట్, రుక్మిణి ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ బికాస్ ఆల్రెడీ కృష్ణ హ్యాడ్ గివెన్ దెమ్ సో మచ్ ఆఫ్ రిచెస్. బట్ ఇఫ్ కృష్ణ హ్యాడ్ టేకెన్ ద సెకండ్ మౌత్ ఫుల్ ఆఫ్ దోస్ పౌచ్డ్ రైస్, then Rukmini Devi should become the servant in their house. So that was the reason Rukmini Devi, that means they will become so rich that even Lord Krishna's wife has to go and be a servant in their house. So that was the reason Rukmini asked Krishna not to eat. Already he had given them enough. So children, here Kuchela took leave of Krishna and he wanted to go, but till now he didn't ask for anything from Krishna. He came to ask Krishna for something. He came to ask Krishna for help, but he did not ask. పిల్లలు, కుచేలుడు వచ్చాడు కృష్ణుడిని అడిగి ఏమైనా తీసుకెళ్దాం ఇంటికని, కానీ అతనికి నోరే రాలేదు. కుచేలుడికి కృష్ణుడిని అడగాలని రాలేదు. అడగకపోయినా కృష్ణుడు ఇచ్చాడు, కానీ అది కుచేలుడికి తెలియదు కదా. కానీ కుచేలుడు చివరి వరకు ఏమీ అడగకుండా తన స్నేహం చెడిపోతుందన్నటువంటి భావంతో అతన్ని ఏమీ అడగలేదు. అయితే ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి తన ఇల్లు ఉన్న దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు లేదు, పెద్ద భవనం ఉంది. అరరే నా ఇల్లు చిన్న గుడిసె కదా, నేనేమైనా దారి తప్పి వచ్చానేమో అనుకున్నాడు కుచేలుడు. సో వెన్ కృష్ణ టుక్ కేర్ ఆఫ్ Sudama was very happy. They had respected him so much that Sudama was very happy. Kuchela was very happy to enjoy that friendship and enjoy that all that whatever they did for him, he enjoyed all that, but he did not ask him for anything. He came to ask him for help, but he did not ask him. He thought his friendship would be spoiled. Instead, he took leave of Krishna and went back home. So even though he did not ask, Krishna had given him everything that he could. So now Kuchela went to the place where his little hut was, but in that place was a very beautiful building was there, all made of gold. So and some servant maids ran out to greet Kuchela.
And Kuchela was wondering, and he also thought if he had missed his route and came to some other place. But someone came, took him inside, and there he found his wife like a Maharani. అండ్ కృష్ణుడు ఇచ్చినటువంటి సంపదతో ఇక్కడ కుచేలుడి భార్య ఒక రాణిలాగా ఉంది. అతనికి ఆమెకి ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, ఎంతో డబ్బు ఉంది, ఎన్నో నగలు ఉన్నాయి, ఎన్నో పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఇలా అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారనమాట. రండి రండి, మీరు వెళ్ళారు, మీ కృష్ణుడు ఇవన్నీ మనకు సమకూర్చాడని చెప్పేసి ఆయన భార్య చాలా సంతోషపడింది. అయితే ఎప్పుడైతే కుచేలుడికి ఇదంతా ఇచ్చారో అయినప్పటికీ కూడా కుచేలుడు విశ్వాసం మరవలేదు. అతనికి ఇంత సంపద వచ్చినా అతని భార్య మటుకు ఏమాత్రం గర్వపడకుండా, ఏమాత్రం పొంగిపోకుండా కృష్ణుడినే తలుచుకుంటూ, కృష్ణుడి యొక్క స్నేహపూరితమైనటువంటి అక్కడ అతను ఇచ్చినటువంటి ఆ ట్రీట్మెంట్, తనని ఎంత బాగా చూసుకున్నాడో అదంతా గుర్తు చేసుకొని కుచేలుడు కృతజ్ఞతతో ఉన్నాడు తన జీవితాంతం వరకు. అతని పిల్లలు కూడా కృష్ణుణ్ణి పూజిస్తూ ఉన్నారు, అతని భార్య కృష్ణుణ్ణి పూజిస్తూ ఉండింది. ఇలా వాళ్ళు కృష్ణుణ్ణి పూజిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. సో ఇలాగే చిల్డ్రన్, as Krishna gave all the riches to Sudama, he came home back and he was welcomed by his wife and children, and the servants, they came and took him inside, and he found that Krishna has given him so much of treasure. And from that day onwards, they did not forget Krishna. They served him, they prayed to him, every day they prayed to Krishna, and they showed them their gratitude towards Krishna, and they lived happily forever. And even his children followed according to their father, they also worshipped Krishna, and they were happy ever after, children. So Sudama was a very poor Brahmin, but what Krishna says is, whatever you give me, if you are a rich fellow and you are proud and you don't care for God, but you give so much of treasure or so much of wealth, I don't want all that. If you are very pious, and if you have that bhakti in you, and even if you give me a fruit, even if you give me a flower, even if you give me some water, whatever you give, I take it, I happily accept that. Whatever you give with bhakti, I accept it. So పిల్లలు, కృష్ణుడికి ఏం కావాలా, కృష్ణుడు ఎప్పుడు కూడా ఏం అడుగుతాడంటే, మీరు ఫలం, తోయం, ఏమి జలమైనా సరే, ఏ యొక్క పుష్పమైనా సరే, నువ్వు నాకేమిచ్చినా అది నేను హ్యాపీగా స్వీకరిస్తాను. కానీ నువ్వు గర్విష్ఠివై నీకెంత సంపద ఉన్నా, నువ్వు ఆ సంపదనంతా తెచ్చి నాకు గుమ్మరిచ్చినా నాకు అవసరం లేదు. నువ్వు భక్తితో సమర్పించేది ఏదైనా కానీ, నీ శక్తి కొద్దీ నువ్వు పూజిస్తే అదే నాకు సంతోషం అంటాడు. సో భక్తికి కృష్ణుడు ఎప్పుడూ దాసుడే, భక్తులకి అతను ఎప్పుడూ మిత్రుడే, భక్తులని ఎప్పుడూ కృష్ణుడు కాపాడుతాడు. మనమందరం కూడా ఎంతో సంతోషంగా కృష్ణుణ్ణి కొనియాడుతూ, కృష్ణుడికి కృతజ్ఞతగా, కృష్ణుణ్ణి మన ఇలవేల్పుగా అనుకొని అతన్ని కొలిస్తే కృష్ణుడు మనకు కావలసినవన్నీ అడగకుండానే ఇస్తాడు. సో చిల్డ్రన్, Krishna blesses everyone with all the pleasures, with all the riches. So it is we have to follow the good footsteps of good people, and we should worship Krishna, and we should worship God, and be honest, be happy, we should not be greedy, we should not be selfish, we should be simple, and we should be pious. భక్తితో మంచిగా ఉండి 10 మందికి మంచి చేస్తూ ఉంటే కృష్ణుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు నాన్న. సో ఐ ఎండ్ మై ఎపిసోడ్ నాన్న. కుచేలుడి ఎపిసోడ్ బాగుండింది కదా, మరి ఇంతటితో నేను ముగిస్తాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. ఓకే, రేపు మనం ఇంకో అధ్యాయంలో కలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, బాయ్.